అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. డబ్బులు కట్టినాను. నా పేరు దగ్గుమాటి నారాయణమ్మ. మా ఆయన పేరు దగ్గుమాటి నారాయణ రెడ్డి. ఆయనకు 4-5 ఏళ్ళ నుంచి వణుకొచ్చింది చెయ్యి. ఆయన రాలేకపోయిండు. ఈ పోస్ట్ అమ్మాముళ్ళ అమ్మామ ఆయనే మా ఇంటికి వచ్చేది. ఆయన గడుతును 5 లక్షలైనా 10 లక్షలైనా 4 లక్షలైనా 3 లక్షలైనా అట్ట కడతా ఉన్నాను. ఆయన పుస్తకాలు ఒక్కొక్కసారి నా కన్ను ఆపరేషన్ పోతే హైదరాబాద్కు నెలకు తెచ్చిచ్చిండు. మొన్నేమిటి ఇదంతా ఎడ జరిగిందంటే చాలా రోజుల నుంచి రోజు అయింది మేము చూసుకోవాలా. మొన్న మేమేమిటే 3 లక్షలు డ్రా చేయమని ఇచ్చినాం బుక్ మా ఆయనది. ఇది సంతకం కుదరలేదు, మేము పోయి ఆడ డాక్టర్ సర్టిఫికేట్ తేవాలా అనిండు. ఆమెను ఇంకా ఒక నెల జరిగిపోయిన పాట, ఇంకా ఏంది భాష రాలేదే, డబ్బులు ఏమంటే అమ్మ బ్యాంకులో డబ్బులు లేవంట, పోస్ట్ ఆఫీసులో డబ్బులు లేనిది ఏందని 85,000 తెచ్చి ఇచ్చిండు. ఆమెను ఇంకా ఇయ్యాల్సింటే 60,65,000 పైన ఇయ్యాల అని మళ్ళీ తెచ్చిస్తాలేమ్మా అనిండు. ఆమెను ఇంక రోజు అట్నే చెప్తుంటే పోస్ట్ ఆఫీసులో ఉన్నాయి. ఆమెను మా అల్లుడికి ఫోన్ చేస్తే పోస్ట్ ఆఫీసులో ఏంది పుస్తకాలు ఉండేది, మీరు పోయి కనుక్కోపోండి అని. వీడికి వస్తే వాళ్ళే ఉంటామా, మా కాడ ఏమిటంటాయి, ఆయన కాడనే ఉండు. అప్పుడు కూడా ఏమంటున్నాడు, మీరేంటికి పోయిన రాడికని అంటున్నాడు. మీరేంటికి పోయినరో పోస్ట్ ఆఫీస్కో నేను తెచ్చినా అని. నమ్మకం మీద ఇదంతా జరిగింది. ఇప్పుటా నుంచి కాదు, నా పేర 70 లక్షలు ఉండింది, మా ఆయన పేర 40 లక్షలు ఉండింది. సరే మేమిద్దరం అంటే 7 ఉన్నాం సార్. ఇంక మా స్వాతి ఒక ఆమె, మా సుజాత ఒక ఆమె, మా రాజమ్మ ఒక ఆమె, మా ఇంకొక ఆమె సీత ఒక అమ్మి, వాళ్ళందరూ 4 ఉండ్రు. వాళ్ళు ఎట్ట డ్రా చేసిండంట. నా ఇంటి సంతకాలు పెట్టినాను అనుకోలే. నేను సంతకాలు పెడితే పుస్తకాలు తెచ్చి మాకు డ్రా చేసిండ్రో లేదో, తిరగేసిండ్రో లేదు. వాళ్ళు హైదరాబాద్ లో ఉండిండ్రు. వాళ్ళు ఎట్ట చేసిండ్రు. 30 లక్షలకు పైన పోయింది. అసలు డబ్బు అదంటే దాంట్లో డ్రా చేసినటి పుస్తకాల్లోటి నేను అమౌంట్గా ఇస్తా కదా, 5 లక్షలు 10 లక్షలు 4 లక్షలు 3 లక్షలు చీటీలు వేసి అది వేసి 10 ఎకరాలకు అయ్యాం. అయిన పడినప్పుడు అది వేసిందో లేదు, అది కూడా తేవాలి. అది వేసిందో లేదు ఇయంటే సరే అడిగినాము. అడిగితమ్మా మీరేంటికి నమ్మకంగా కట్టిండ్రు, మా కాడికి వచ్చినా మేమే రాసి మేమే ఇగిపోయినావా అని. మా ఆయన ఫ్రెండ్ అంటే ఎప్పుడు నుంచో 10 ఏళ్ళ నుంచి ఆయన ఏమంటే ఆయన ఇస్తా ఉంటే కడతా ఉండిండు. 5 ఏళ్ళ నుంచి ఈయన మొత్తం మీద ఇప్పుడు ఎంత డబ్బులు పోయిందో మీకు లెక్క తెలియదు. 30 లక్షలు పైన పోయింది. అందరు 5 మంది. ఏజెంట్ అదే ఇమాము ఒప్పుకొని ఊరికి చెప్పగాకని మాకని కాగితాల మీద అన్ని రాసిచ్చి చేసి మళ్ళీ ఇప్పుడే ముందే పోయి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిండు మా మీద. మేము బెదిరిస్తున్నామని. ఏంది మేము బెదిరించేది? మా అల్లుడు వచ్చిండు, అడిగిండు. ఆ స్టేట్మెంట్ అంతా తీసేసుకున్నాం. మా డబ్బులు ఇటు తీసుకున్నామని మేమే బెదిరించినామని ఆయన కేసు ముందుగానే పోయి పెట్టిండు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.